టైంలో సడన్గా వచ్చి ఇట్లా నన్ను వేధిస్తున్నారు అని పెట్టడం అనేది నిజంగా షాక్గా ఉంది మాకు కూడా. అసలు సార్ అయితే అజ్ఞాతంలో ఉన్నారు, ఎవరికి కనిపించలేదు. అంటే పోలీసులు కూడా సార్ని పట్టుకోవడానికి ట్రై చేశారు. మరి నిజంగా ఏ తప్పు చేయనప్పుడు అసలు భయపడడం దీనికి? ఇప్పుడు ఇంత పెద్ద సెలబ్రిటీ ఎక్కడ ఉన్నా కూడా, ఇప్పుడు గోవా అయినా బెంగళూరు అయినా ఎక్కడికి వెళ్ళినా మాస్టర్ ఫేస్ తెలిసిపోతుంది. సో మరి దాంకోవాలని అనుకుంటే ఏదో ఫారెన్ వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ ఎందుకు తిరుగుతారండి? అమ్మాయిని మీరు కొట్టారని కూడా ఆరోపించింది, నిజంగా కొట్టారు? ఎందుకు కొట్టారు అసలు? కొట్టిన పెళ్లి చేసుకోవడంతో పాటు మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలి అంటున్నారు. లవ్ జిహాదీ అనేది ఒకటి ఈ విషయంలో తెర మీదకి వచ్చింది బాగా. పెళ్లి చేసుకోవడంతో పాటు పెళ్లి చేసుకుని ఇంట్లోనే కూర్చోవాలని చెప్పి మీరు కూడా అమ్మాయి మీద ఒత్తిడి తెచ్చినట్లు బయట. ఆ ప్లేస్కి వచ్చి నాలాగా ఉండు అని ఎవరు అడుగుతారండి? నాకు అర్థం కాదు. యాక్చువల్గా రావాలని అనుకుంది ఆ అమ్మాయే, కానీ అది మాస్టర్ మీద ప్లే చేస్తుంది, నన్ను రమ్మన్నారు అని. షోలలో కూడా చిన్న చిన్న బట్టలు వేసుకొని చిన్న ఏజ్లోనే అలాంటివి ఎంకరేజ్ చేస్తే, ఇప్పుడు చిన్న చిన్న బట్టలు వేసుకోవడం తప్పు అనట్లేదు, అది వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళు వేసుకోవచ్చు. కానీ వెల్కమ్ టు పలవ మీడియా. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం చంద్రగూడ జైల్లో ఉన్నారు. ఆయన తన తోటి కొరియోగ్రాఫర్ పైన లైంగిక వేధింపులు పాల్పడినట్లు మహిళ అయితే ఫిర్యాదు చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి కోర్టు కూడా ఆయన 14 రోజుల పాటు డిమాండ్ విధించింది. అలాగే పోలీసులు, నాసింగ్ పోలీసులు కూడా 4 రోజుల పాటు తమ కస్టడీ కూడా ఇచ్చింది. ప్రస్తుతం అయితే ఆయన చంద్రగూడ జైల్లో ఉన్నారు. పోలీస్ కస్టడీలో ఏ విషయాలు జానీ మాస్టర్ నుంచి రాబట్టారు, అసలు ఏంటి ఈ కేసు అంతా వెళ్ళిపోతుంది, ఎప్పుడు వెళ్తుంది, అసలు ఏంటి జానీ మాస్టర్ చేశారా, జానీ మాస్టర్ ఎట్లాంటి ఇలాంటి విషయాలను తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో సుమలత ఆయేషా ఉన్నారు. ప్రస్తుతం మేడంతో ఒకసారి మాట్లాడదాం. తెచ్చుకున్నాం అసలు ఈ జానీ మాస్టర్ వ్యవహారం ఎదుర్కొంది, ఏంటి అనే విషయాలు తెలుసుకున్నాం. దీని వెనక ఎవరైనా పెద్దలు ఉన్నారా, ఏంటి అనేది తెలుసుకున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం ఎలా ఉన్నారు? జానీ సార్ని మీరు కలిశారు కదా నిన్న, పోలీస్ కస్టడీ కూడా అయింది. ప్రస్తుతం సార్ ఎలా ఉన్నారు? అసలు ఆరోగ్యం కానీ, ఆయన తినడం కానీ, ఫుడ్ కానీ ఎలా ఉన్నారు? సార్ ఏంటి? బాగున్నారండి, బాగానే ఉన్నారు. ఏం చెప్తున్నారు సార్? అసలు ఏమంటున్నారు మీతో? మీరు మాట్లాడారు కదా? మాట్లాడాను, అంటే జనరల్గా పిల్లల గురించి కొంచెం బాధపడుతున్నారు. అది డైలీ మిస్ అవుతారు కదా. ఇది షూటింగ్స్లో ఉన్నప్పుడు వేరు, వీడియో కాల్స్ అయ్యి మాట్లాడతారు, కానీ ఇప్పుడు ఒకసారిగా దూరం అనేటప్పటికి కొంచెం బాధపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం మీద అసలు మీతో ఏమన్నా చెప్పారు? అసలు ఏంటి, ఇలా ఎందుకు జరుగుతుంది, ఏంటి, దీని వెనక ఎవరున్నారు, ఏంటని అంటే జనరల్గా షేర్ చేసుకుంటారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ అన్న. అంటే అసలు సడన్గా ఎందుకు ఇలా చేసింది, ఎందుకు అంటే అమ్మాయి మన దగ్గర నుంచి వెళ్ళిపోయి కూడా మోర్ దాన్ 1.5 year అయిపోయింది. సో ఈ టైంలో సడన్గా వచ్చి ఇట్లా నన్ను వేధిస్తున్నారు అని పెట్టడం అనేది నిజంగా షాక్గా ఉంది మాకు కూడా. అసలు అంటే ఎందుకు చేసింది అనే క్లారిటీ లేదు ఫస్ట్ది. అంటే ఏదన్నా ఒకటి మనకి అన్యాయం జరుగుతుంది అని అంటే మనం దాన్ని అప్పుడే అడుగుతాం, లేదా ఒక 1 month అయిన తర్వాతనే మనం అడిగేస్తాం. అలాంటిది ఎన్నో సంవత్సరాల తర్వాత ఏదో జరిగింది అని చెప్పి ఇప్పుడు వచ్చి కంప్లైంట్ పెట్టడం అనేది నిజంగా కొంచెం అర్థం కాని విషయం. అది ఏమంటున్నారు మరి సార్? అసలు బాధపడతారండి. అంటే మన దగ్గర పనిచేసిన అమ్మాయి, మనం అంటే వర్క్ చెప్పిన అమ్మాయి ఈరోజు మన మీదే ఇలా పెట్టింది అని అంటే కొంచెం భయమైన విషయమే ఇది నిజంగా. రేపు ఇంకొకరు వచ్చి మళ్ళీ రేపు అంటే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చాలామంది చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు అలాంటిది ఈ ఇండస్ట్రీలో ఏదైనా జరిగితే షేర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఏది ఆ అమ్మాయి చెప్పినట్టుగా ఇప్పుడు నోరు నొక్కేశారు, ఎవరికి చెప్పొద్దన్నారు అనే టైప్ కాదు ఈ ఇండస్ట్రీ. ఒకరు కాదు, ఒకేసారి 10 మంది 20 మంది ఫ్రెండ్స్ ఒకేసారి సర్కిల్ ఫామ్ చేసుకునే ఫీల్డ్ ఇది. ఏదైనా ఒకటి జరిగితే ఎవరికో ఒకరికి చెప్పేసుకుంటారు, అంత సీక్రెట్గా దాపెట్టేసి నాకు లైఫ్ ఇవ్వను అంత లేదు ఇక్కడ. ఇంత సీక్రెట్ లైఫ్ కాదు సినిమా ఇండస్ట్రీ అనేది. మీరు గమనిస్తే బయట ఇప్పుడు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, చాలా ఘోరాలు జరుగుతున్నాయి. మొన్న కూడా ఎవరో ఒక అమ్మాయిని నరికేసి ఏదో ఫ్రిడ్జ్లో పెట్టేశారని, ఆ టాపిక్ గురించి అసలు ఎవరు ఏం మాట్లాడట్లా. ఎంతసేపు జానీ మాస్టర్ అని చెప్పి హైలైట్ చేసి వేస్తున్నారు, ఓకే, కానీ దీనికంటే ఇంపార్టెంట్ ఇది 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 ఫాల్స్ ఇది, కానీ దీన్ని హైలైట్ చేస్తున్నారు సెలబ్రిటీ అనని. మరి ఇప్పుడు ఆ బెంగళూరు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అంటే అమ్మాయి ఎవరికి తెలియదనా, వాళ్ళ పేరెంట్స్ ఎవరికి తెలియదనా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి తెలియరనా? సో అలాంటి విషయాలు మనం సొసైటీకి చూపిస్తే ఇలా జరుగుతుందని అది కొంచెం యూజ్ ఉంటుంది కదా. దీనివల్ల ఏం యూజ్ అనేది తెలియదు. ఇప్పుడు దీనివల్ల ఏం యూజ్ ఉంటుంది చెప్పండి? ఇది ఫాల్స్, 100% ఇది ఫాల్స్. దీన్ని రోజు హైలైట్ చేసుకొని ఇదే టాపిక్ మీద మాట్లాడి నిజంగా చేసి ఉంటే మనం ఫేస్ చేయడానికి భయపడాలి.
మేడం మీరు అన్నారు కదా నిజంగా చేసుంటే భయపడాలి అని. అంటే జనరల్గా సామాన్య ప్రజల్లో కూడా ఉన్న ఒక డౌట్, అంటే నేను చాలా మందితో మాట్లాడినప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టింది, ఎఫ్ఐఆర్ నమోదైంది రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి 0 ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఆ తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అయితే దాదాపు 3 రోజులు 4 రోజుల పాటు సార్ అయితే అజ్ఞాతంలో ఉన్నారు, ఎవరికి కనిపించలేదు. అంటే పోలీసులు కూడా అంటే సార్ని పట్టుకోవడానికి ట్రై చేశారు కానీ దొరకలేదు. 4 రోజుల తర్వాత దొరికారు. మరి నిజంగా ఏ తప్పు చేయనప్పుడు అసలు భయపడ్డం దీనికి? ఒకవేళ ఏమైనా వర్క్స్ ఉంటే ఒక ట్వీట్ పెట్టడం ఏంటో, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఖచ్చితంగా వస్తాను, మీ ముందుకు వస్తాను అంటే జనరల్గా చెప్పచ్చు కదా. అంటే ఇది చాలా మంది ప్రజల్లో ఉంది ఇలాంటి ఒక. మనకైతే ఇది పెట్టిన వెంటనే మనకేం కాల్స్ రాలేదండి, అసలు కాల్ రాలేదు, ఏం లేదు. నేను జస్ట్ నార్మల్గా ఉంది. మాస్టర్ పని మీద వెళ్ళారు, ఇది లొకేషన్ చూడడానికని వెళ్ళారు. ఈలోపు ఇలా అంతా వస్తుంటే ఇప్పుడు రేవ్ పార్టీ ఎగ్జాంపుల్ తీసుకోండి. మాస్టర్ మీద రేవ్ పార్టీ అని చెప్పి ఒకటి వచ్చింది, ఇది జానీ మాస్టర్ చేశారు, ఉన్నారు అందులో అని అన్నారు. మరి దానికి కూడా ఇమ్మీడియట్గా ఏం రియాక్ట్ అవ్వలేదు. రేవ్ పార్టీ గురించి కూడా అంటే వచ్చిన వెంటనే అది అసలు ఎందుకు వచ్చింది, అది ఎవడో వేస్తుంటాడు అనే దానికి కూడా గ్యాప్ ఇవ్వాలి కదా. ఆ రేవ్ పార్టీ దానిలో కూడా ఇలా ఎలిగేషన్ వచ్చింది, ఇలా మీరే అని చెప్పి కాల్ చేస్తుంటే కూడా నేను కాదని చెప్పి పెడతా ఉన్నారు, అయిపోయింది. ట్వీట్ కూడా తర్వాత లేట్గా చేశారు, ఇమ్మీడియట్గా ఏం పెట్టలేదు. సో దీనికి కూడా పెడదాము అని అనుకునే లోపల ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. అంటే ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసే గ్యాప్లోనే తీసుకొని వచ్చారు. సో అది మాకు కూడా అంటే ఫస్ట్ అసలు ఇట్లా ఎఫ్ఐఆర్ పెట్టారు అని అనగానే బుక్ చేసేసారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసారు. అంటే అది నిజమా కాదా, అమ్మాయి దగ్గర నుంచి ఎవిడెన్స్ తీసుకున్నారా లేదా అనే క్లారిటీ లేదు. ఇప్పుడు మనకి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం తీసుకుంటే మనకి ఎలా ఉంటుందో మనకి ఐడియా లేదు కదా. సో బెయిల్ అనేది ఖచ్చితంగా యాంటిసిపేటరీ బెయిల్ అనేది తీసుకోవాలి ఈ 376 దానికి. సో ఆ బెయిల్ కంటూ మనకి టైం కావాలి కదా. ఇప్పుడు ఆ టైం కోసం వెయిట్ చేసిందే తప్ప దాంకొని ఇప్పుడు ఎవరో ముఖం తెలియని వ్యక్తి దాంకుంటే పట్టుకోవడానికి కష్టం అవ్వచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద సెలబ్రిటీ ఎక్కడ ఉన్నా కూడా, ఇప్పుడు గోవా అయినా బెంగళూరు అయినా ఎక్కడికి వెళ్ళినా మాస్టర్ ఫేస్ తెలిసిపోతుంది. సో మరి దాంకోవాలని అనుకుంటే ఏదో ఫారెన్ వెళ్ళిపోవాలి కానీ ఇక్కడెక్కడ ఎందుకు తిరుగుతారండి? చిన్న లాజికల్గా అనుకుంటే మరి ఎలా? అయితే అమ్మాయి కేసు పెట్టినప్పుడు దీనికి సంబంధించి ఆధారాలు కూడా అన్ని సమర్పించాయని చెప్పి కూడా ఎక్కడ మాకైతే ఏం రాలేదు. అయితే నేను అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కొంతమందితో మేము మాట్లాడితే కూడా అంటే వాళ్ళతో షేర్ చేసుకుంది సారు షూటింగ్ టైంలో కానీ, అంటే షూటింగ్ టైంలో అందరూ ఉన్నప్పుడు కాకుండా సపరేట్గా కొట్టడం కానీ, క్యాబిన్లోకి తీసుకెళ్ళి ఏం అవసరం అండి, ఏం అవసరం ఇట్లాంటివి చేశారు అని చెప్పి ఏం అవసరం చెప్తుంది, ఏం అవసరం? ఇప్పుడు సరే కొట్టారు తిట్టారు అని అంటుంది, సరే ఓకే. నేను ఇందుకు కూడా ఒక వీడియో చూశాను, ఎక్కడ కూడా ఆ అమ్మాయికి ఇంత భయం కూడా లేదు. ఇది నన్ను ఒక మనిషి హెరాస్ చేస్తున్నారు, నన్ను యూజ్ చేస్తున్నారు, నన్ను ఒక మనిషి కొడుతున్నారు, నన్ను టార్చర్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ మనిషికి తెలియకుండా ఒక భయం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను ఏదైనా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో కాంటాక్ట్ అవ్వను. నాకు నా పర్సనల్ లైఫ్ ఇంపార్టెంట్, నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. దాన్ని వదులుకొని నేను కెరియర్కి వచ్చిన రోజే నేను ఫెయిల్ అయిపోయాను ఫస్ట్ థింగ్. చాలామంది అంటారు, చాలామంది వీళ్ళు ఝాన్సీ గారు తర్వాత మాధవీలత గారు వీళ్ళు ఏమంటారంటే ఆ అమ్మాయి కెరియర్ కోసం ఆ అమ్మాయి ఆగిపోయింది. ఎందుకు ఆగాలి కెరియర్ కోసం? అంటే మళ్ళీ అవకాశాలు రాకపోతే నీ మానం, నీకు ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ని వదిలేసుకుంటావా? అదే మేడం, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, అంటే సార్ కూడా ఈ అమ్మాయిని హింసించి చిత్రహింసలు అలా చేస్తున్నప్పుడు అవకాశాలు కూడా ఇవ్వకుండా పక్కన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ అవకాశాల కోసం వెళ్తే ఇది రేపు రామా అంటే తర్వాత ముందు రోజు ఫోన్ చేస్తే ఫోన్ ఆఫ్ అయ్యటం ఇట్లాంటివన్నీ చేసి అలా ఏం జరిగితే కదండి చెప్పడానికి. వీళ్ళు అనుకొని వీళ్ళు చేసేస్తున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడాలు, వర్క్ చెప్తా అని చెప్పకపోవడం. మరి ప్రతి ఒక్క షూటింగ్లో అమ్మాయి వీడియోస్ ఇప్పుడు నాకంటే ఎక్కువ వాళ్ళంతకు వాళ్ళే అప్లోడ్ చేస్తున్నారు. ఎవరైతే జానీ మాస్టర్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే అప్లోడ్ చేస్తున్నారు. ఇదిగో ఈ అమ్మాయి ఇంత హ్యాపీగా వర్క్ చేసిన అమ్మాయి ఈరోజు ఇదే అమ్మాయి ఈ మాస్టర్ మీద కేసు పెట్టింది అని. నిజంగా ఒక భయం అనేది ఉంటుందండి. ఒక మనిషి మనల్ని టార్చర్ చేస్తున్నారని అంటే తెలియకుండా లోపల ఒక భయం ఉంటుంది, మనం అంత ఈజీగా మూవ్ అవ్వము. మరి ఆ అమ్మాయి ఏ ఒక్క వీడియో చూడండి, ఏ ఒక్క ఇంటర్వ్యూ చూడండి, ఏ ఒక్క దానిలో అయినా కూడా ఆమె ఫ్రీగానే ఉంది తప్ప ఎక్కడ కూడా ఒక భయం అనేది కానీ అరే ఈ మాస్టర్ నన్ను టార్చర్ చేస్తున్నాడు అనే ఒక గిల్ట్ ఫీల్, అంటే ఆ అమ్మాయి నేను నా కెరియర్ కోసం నేను లొంగిపోయాను అనే ఒక గిల్ట్ ఫీల్ కానీ లేదా ఏదీ లేదు. ఆ అమ్మాయి హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా నాకు మాస్టర్ దగ్గర వర్క్ చేయడం అదృష్టం అనే చెప్పింది తప్ప ఎక్కడ కూడా ఆ అమ్మాయి భయపడుతున్నట్టు ఎక్కడ కూడా లేదు. ఈ రోజు వచ్చి సడన్గా పెట్టింది, అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళ సరే 16 years అప్పుడు మీకు ఏం తెలియదు అన్నారు, ఓకే. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ అమ్మకి తెలియకుండా ఉంటుందండి. అమ్మే కదా, అమ్మ అంటే ఎవరు? 24/7 మనకి కాపలా ఉంటుంది అమ్మ. అందులో ఇండస్ట్రీలో లేడీకి ఒక మనిషి అటెండర్గా ఉంటారు ఖచ్చితంగా, అందులో మదర్ వస్తారు. ఇన్ని రోజులుగా మీ మదర్కి అంటే తెలిసి చేసావా నువ్వు? మరి తెలియక నా కూతురు ఎటుపోయినా పర్లేదని వదిలేసావా? ఆ కెరియర్ అలాంటి కెరియర్ ఎందుకండి? ఇప్పుడు ఈరోజు చూసారా, ఇప్పుడు కేసు పెట్టావు సరే, ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ ఒక ఆలోచించాల్సింది, ఇది మాస్టర్ నిజంగా తప్పు చేసి నువ్వు కేసు పెట్టుంటే
నువ్వు నెక్స్ట్ నీకు ఫ్యూచర్ అయినా బాగుండేది, నెక్స్ట్ నీకు అంటే నిజంగా నువ్వు ఫేస్ చేసుంటే నువ్వు దాన్ని పెట్టడం ఒక అర్థం ఉంది. ఈరోజు ఆ అమ్మాయి అనవసరంగా అంటే లేని దాన్ని నన్ను టార్చర్ చేస్తున్నారు, నన్ను కొట్టారు, నన్ను హింసించారని రాంగ్ ఎలిగేషన్స్తో కేసు పెట్టింది. దీన్ని ఖచ్చితంగా ఆ అమ్మాయి ఫేస్ చేస్తుంది. అదే అమ్మాయి దగ్గర ఆధారాలు కూడా అన్నీ ఉన్నాయి, మరి చూపించవచ్చు కదా. ఇప్పుడు ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్తున్నారు కదా ఏమీ లేదండి. అంటే ఇక్కడ ఎట్లా వస్తుందంటే స్ప్రెడ్ అవుతుందంటే ఒకసారి ఏమో సార్ అన్ని పోలీసుల కస్టడీలో అన్ని నిజాలు ఒప్పేసుకున్నారని, ఒకసారి ఇంకోసారి ఏమో అదే అంటే అంతా మీ మీడియా మహిమ అది. మీ మీడియా మహిమ అది. అంటే ఒప్పేసుకున్నారని మీరే చెప్పేస్తారు. ఆ అమ్మాయి వచ్చి సారీ చెప్పింది అని చెప్పి వేశారు తమ్నేల్. చెంచల్ కూడా జైలుకి వచ్చి అమ్మాయి సారీ చెప్పింది అని చెప్పి పెట్టేశారు. అల్లు అర్జున్ గారు క్షమాపణ అడిగినారు జానీ మాస్టర్ అని చెప్పి మీరే పెట్టేశారు. అసలు ఏంటి మేడం దీని వెనక అల్లు అర్జున్ ఉన్నారు అంటున్నారు ఏంటి? అప్పుడు ఆయన ఒక ట్వీట్ పెట్టాడు, అంటే ఈ అమ్మాయి కేసు పెట్టినప్పుడు ఈ అమ్మాయికి అండగా నేను ఉన్నాను అంటూ ఒక ట్వీట్ పెట్టారు. దాన్ని పట్టుకొని అల్లు అర్జునే వాంటెడ్గా ఇది వెనక ఇదంతా చేసి అంటే ఇప్పుడు ఝాన్సీ గారు చెప్పారు కదా, ఝాన్సీ గారు ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పేశారు ఏమని, ఈ అమ్మాయికి ఒక పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్ నుంచి ఆ అమ్మాయికి మూవీ అష్యూరెన్స్ అంటే వర్క్ అష్యూరెన్స్ ఇచ్చారు. సో ఆ అమ్మాయి నాకు ఒక పెద్ద హీరో మేనేజర్ నుంచి కూడా నాకు కాల్ వచ్చింది, వీఆర్ విత్ దిస్ ఫైట్ అని చెప్పి ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి ఆమె చెప్పారు. ఇంకా మనం చెప్పాల్సింది ఏముంది? అవును. మరి అంటే అసలు అల్లు అర్జున్ వెనకండి ఇదంతా నడిపిస్తే ఆయనకి ఏమొస్తుంది అంటారు? అంటే ఏంటి అసలు దీని వెనక ఏమైనా పొలిటికల్ మోటివ్ ఉందా? నాకు ఎవరు హీరో ఉన్నారని నాకు పేరు తెలియదండి, కానీ ఝాన్సీ గారు చెప్పింది ఏంటంటే ఒక పెద్ద హీరో ఈ అమ్మాయికి వర్క్ అష్యూరెన్స్ ఇచ్చారు, ఈ అమ్మాయి ఫైట్లో మేము ఉంటామని చెప్పారని చెప్పింది. వాళ్ళు చెప్పలేదు, మధ్యలో ఈమె చెప్పింది. ఆ ఎవరు అనేది మనకు తెలియదు. అంటే బయట అయితే ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, ఇది బాగా స్ప్రెడ్ అవుతుంది. అల్లు అర్జున్ అనుకుంటే నడిపిస్తున్నారు, ఇదేదో పొలిటికల్ వారు, అందులో మధ్యలో జానీని పావుగా వాడుతున్నారు అని చెప్పి అంటున్నారు. అసలు జనరల్గా చేస్తే నిజంగా జానీ మాస్టర్ అంత శత్రువులు ఉన్నారా? లేదంటే ఇండస్ట్రీ ఉంటారండి, ఎందుకు ఉండరు? ఉంటారు. మనలో మనకే శత్రువులు ఉన్నారు. ఎదుగుదల చూడలేక ఉండొచ్చు, రీసెంట్గా అవార్డు రావడమైనా, లేకపోతే రేవ్ పార్టీలో మాస్టర్ ఉన్నారని చెప్పి ఆ ఫోటో ఒకటి చూసి పెట్టేసేయడం అయినా, అది నిజానిజాలు తెలుసుకోకుండా చేసేస్తున్నారు కదా. దానివల్ల మనుషులు కెరియర్ ఇవన్నీ పక్కన పెడితే ఇంటర్నల్గా మనిషి ఎంత బాధపడతారు. ఒక మనిషిని బాధ పెడితే మనకి ఏమొస్తుందండి? వాంటెడ్లీ టార్గెట్ చేసి ఒక మనిషిని బాధ పెడితే ఏమొస్తుంది? అది మనకి ఖచ్చితంగా తగులుతుందండి, ఖచ్చితంగా తగులుతుంది. అంటే ఒక మనిషిని ఇబ్బంది పెట్టి కెరియర్ నాశనం చేయాలనో, లేకపోతే ఇండస్ట్రీలోనే లేకుండా చేయాలనో చేసే ఈ ప్రయత్నాలన్నీ ఈరోజు వాళ్ళకి హ్యాపీని ఇస్తాయేమో, కానీ రేపటి రోజు అనేది ఒకటి, అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు దీన్ని. అంటే జానీ మాస్టర్ మీద ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి, ఆయన గతం నుంచి కూడా ఆయన మీద ఇట్లా అంటే ఈయన ఎదుగుతున్నాడు, ఈయన తొక్కేయాలని చెప్పి అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? అంటే జనరల్ మీకు తెలుస్తుంటాయి కదా ఇండస్ట్రీ అవన్నీ. ఇప్పుడు మన ఫ్రెండ్ అయినా, పక్కన సొంత ఫ్రెండ్ అయినా ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఎవరైనా నేనే ఉండాలి అని కోరుకుంటారు, కానీ నా ప్లేస్లో వాడు ఉండాలి అని కోరుకునే ఫ్రెండ్స్ చాలా తక్కువ. రియల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా తక్కువ. ఉన్నారు, లేదనట్లే ఉన్నారు, కానీ అంత హార్ట్ఫుల్గా ఉండే ఫ్రెండ్స్ తక్కువ. తొక్కేసి వెళ్ళాలని ఆలోచిస్తారు, లేకపోతే వాడికి రాకుండా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తారు. మరి ఇప్పుడు ఈ ఓవరాల్ ఇష్యూ మీద ఏమన్నా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కానీ ఏమన్నా అష్యూరెన్స్ వచ్చిందంటే మేము ఉన్నాం ఒక భరోసా? ఏమంటే ఇప్పుడు జనరల్ మెగా ఫ్యామిలీ అంటే జానీ మాస్టర్ పడి చచ్చిపోతారు, చూసాం, చాలా వీడియోలు చూసాం, వాళ్ళ పాటలకు డ్యాన్స్ వేయటం కానీ రీల్స్లో కానీ. ఇప్పుడు ఇది కష్టంతో తెచ్చుకున్న పేరండి. ఖచ్చితంగా అందరి సపోర్ట్తోనే మాస్టర్ ఇంతవరకు వచ్చారు. అంటే అందరు హీరోలు అవకాశం ఇవ్వబట్టే మాస్టర్ ఈ కెరియర్ బిల్డప్ అయింది. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే కష్టం. అంటే మన కష్టం అనేది ఒకటి ఉంటుంది, ఆ కష్టంతో వచ్చారు. ఆ కష్టం అనేది లేకపోతే ఈరోజు ఎవరు ఎన్ని ఛాన్సులు ఇచ్చినా మనం ప్రూవ్ చేసుకోవడానికి ఉండదు. సో ఆ కష్టం అనేది ఒంట్లో ఉంది కాబట్టి, అంటే అందరూ కూడా ఇప్పుడు ఇది అమ్మాయి మ్యాటర్ అనేటప్పటికీ సెన్సిటివ్ మ్యాటర్ అనిపిస్తుంది. అది నిజమా అబద్ధమా అనే దాని గురించి ఎవడు మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిజమే అని నమ్మేస్తారు. ఒక అమ్మాయి ఎలిగేషన్ చేసింది అని అంటే అది నిజమే అని నమ్మేస్తారు. దయచేసి ఫిలిం ఛాంబర్ వాళ్ళకు రిక్వెస్ట్ ఏంటంటే, లేడీస్ ఎవరైనా వచ్చి ఇలాగా ఎప్పుడో జరిగింది నాకు ఇలా అని చెప్పి ఇప్పుడు వచ్చి కంప్లైంట్ పెట్టడాలని మాత్రం ఎంకరేజ్ చేయకూడదు. ఫస్ట్ థింగ్, స్పాట్లో ఆ అమ్మాయి వచ్చి చెప్పే ధైర్యం లేదు అని అన్నప్పుడు ఫేస్ చేయమని చెప్పండి. ఇది నేను ఓపెన్గా చెప్తున్నా. ఇప్పుడు నాకు ఏదైనా అన్యాయం జరిగింది, నెక్స్ట్ ఎప్పుడో నేను 10 సంవత్సరాల తర్వాత వెళ్ళి నన్ను ఇలా చేశారు అని చెప్పి నేను ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇస్తే, ఇప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి వచ్చాను, రేపు నాకు ఎవరో సినిమా ఇండస్ట్రీలో నన్ను ఏదో చేశారని చెప్పి నేను పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? అసలు రాణిస్తారా? మరి ఈ అమ్మాయికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ అమ్మాయి కంప్లైంట్ ఎందుకు ఇంత హైలైట్ చేశారు? అంటే ఫిలిం ఛాంబర్ పెద్దలు కూడా వన్ సైడ్గా వెళ్తున్నారు. ఇప్పుడు ఝాన్సీ గారు ఆమెకి అంత ఇదిగా, ఝాన్సీ గారు అయినా ఉన్నారు కదా, చాలామంది కమిటీలో ఉన్నారు, డైరెక్ట్గా చెప్తున్నారు మేము ఈ అమ్మాయిది చూసాము, ఆ అమ్మాయి చెప్పుకునే బాధ అది ఇది అని అంటున్నారు. రెండు వైపులా చూడాలి కదా.
ఇప్పుడు నేను జానీ మాస్టర్ వాళ్ళ మిస్సెస్ని నన్ను ఏమైనా అడిగారా అసలు? ఒక మాట నన్ను అడిగారా పిలిచి? ఫిలిం లేదు, పిలవలేదు అసలు. ఒక్కసారి కూడా పిలిచి అమ్మ ఏంటమ్మా ఇలా జరిగింది. ఇప్పుడు మాస్టర్ అనేవాళ్ళు ఏదో అన్నయ్య తమ్ముడో కాదు కదా, హస్బెండ్. సో 100% ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకుంటారు కదా. సో నన్ను కూడా పిలిచి ఇట్లా మాస్టర్ మీద ఇలా వచ్చింది, ఇలా ఒక అమ్మాయి పెట్టింది, ఇప్పుడు నన్ను కూడా దానిలో ఇన్వాల్వ్ చేశారని చెప్పారు కదా, ఇట్లా కొట్టిందని చెప్పి పెట్టింది అన్నారు కదా. సో నన్ను పిలవాలి కదా, నన్ను పిలిచి నేను దానికి క్లారిటీ ఇస్తాను కదా. అలా ఏమీ లేకుండా వన్ సైడ్ వినేసి. ఇంకొకటి ఫిలిం ఛాంబర్లో 7 days టైం ఇచ్చారు. మాస్టర్ని పిలిచి మాట్లాడినప్పుడు 7 days టైం ఇచ్చారు. టైం ఇచ్చేంత వరకు కూడా ఆగలేదు. ఇది యాక్చువల్గా ఫిలిం ఛాంబర్లో ఇలాంటి విషయాలు ఫిలిం ఛాంబర్లో క్లోజ్ అవ్వాలి. దీన్ని వాంటెడ్లీ దీన్ని వేరే దగ్గరికి తీసుకొని పోనిచ్చారు. అది చాలా దారుణం. రేపు ఇంకొకరు వెళ్ళి రేపు ఆ కమిటీలో ఉన్న వాళ్ళ మీద కూడా రేపు ఎవరైనా వచ్చి కంప్లైంట్ పెడితే కూడా ఇదే యాంగిల్లో ఫాలో అవ్వాలి మరి వాళ్ళు. అలాగా 7 days టైం ఇచ్చారు మాస్టర్కి. ఆ 7 days గ్యాప్లోనే ఎందుకు మాస్టర్ లేట్గా రెస్పాండ్ అయ్యారని అన్నారు చూసారా, ఫిలిం ఛాంబర్ నుంచి 7 days టైం ఇచ్చారు. ఏదన్నా ఉంటే ఫిలిం ఛాంబర్కి వెళ్ళి చెప్దామనే ఆలోచనలో ఉన్నారు. ఈ 7 days గ్యాప్లో ఇంకా అవ్వకముందే నెక్స్ట్ డేనే ఈరోజు వెళ్ళి మాస్టర్ వచ్చారు. ఆ నెక్స్ట్ డేనే ప్రెస్కి వెళ్ళిపోయింది, అంత మొత్తం ఇష్యూ అయిపోయింది. ఏం అర్థం కాలేదు అసలు. అరే 7 days టైం ఉంది కదా, ఓకే మనం దీనికి ఇద్దాం అనే దానిలోనే ఉన్నారు. ఎప్పుడు ఇలాంటివి ఫేస్ చేయలేదు కదండి. సో మరి ఈ ఫిలిం ఛాంబర్ నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళింది అని అంటే ఝాన్సీ గారే చెప్తున్నారు కదా, ఇది మా పరిధిలోకి రాదు అందుకే ఇచ్చామన్నప్పుడు. మరి అసలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి జానీ మాస్టర్ ఎందుకు పిలిపించాలి? కంప్లైంట్ వచ్చిన రోజే మా పరిధిలోకి రాదు అన్నప్పుడు మీరు అక్కడే ఇచ్చేసి ఉండాల్సింది కదా. సో ఇక్కడ టోటల్గా ఒక పెద్ద కనిపిస్తుంది. ఎందుకంటే మాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వ్యక్తి కాదు, హింసించే వ్యక్తి అయితే కాదు 100%. లేకపోతే నేను ఇన్ని సంవత్సరాలు మాస్టర్తో ఉండి 2 పిల్లలతో నేను ఉండలేను కదా, అంత హింసించే మనిషి అయితే. ఎగ్జాక్ట్లీ. నేను కూడా ఇది ఒక వీడియో చూసాను, రాకేష్ మాస్టర్ జానీ మాస్టర్ గురించి మాట్లాడారు. పాపం ఆయన చెప్పారు, ఏదన్నా బాధ వస్తే నేను జానీకి ఫోన్ చేస్తే ఆయన మాట్లాడతారు, మిగతా ఎవరు రెస్పాండ్ అయ్యే వాళ్ళు కాదు అని అన్నారు. దానికి ముందు ఆయన ఒక మాట కూడా చెప్పారు, జానీని ఒకరోజు వాళ్ళ గురువు గారిని వాడు అన్నందుకే రాకేష్ మాస్టర్ కొడితే ఈయన తర్వాత రోజు పొద్దున్నే ఫోన్ చేసి సారీ సార్ నేను మిమ్మల్ని మాస్టర్ కాదు నా బాబాయ్గా నేను భావిస్తానని చెప్పి, కొంచెం చిన్నపిల్లాడి మనస్తం ఏదన్నా కానీ తనలో దాచుకుంటాడని చెప్పి రాకేష్ మాస్టర్ అంటాం కూడా కొన్ని చూసాం, కొన్ని పాత ఆయన చెప్పిన వీడియోస్. నిజంగా అసలు జానీ మాస్టర్ మెంటాలిటీ కానీ ఆయన మనస్తత్వం కానీ ఆయన చైల్డిష్ మెంటాలిటీ నమ్మేస్తారు త్వరగా. ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఇస్తా అంటే ఎలా నమ్మేస్తారు, అలా నమ్మేస్తారు. చైల్డిష్ మెంటాలిటీ ఒకలాగా చూసుకుంటే. కానీ కష్టపడతాడు, కష్టం తప్ప ఇంకొకటి తెలియదు. హార్డ్ వర్క్. ఏదైనా సాంగ్ వచ్చింది అని అంటే ఈ సాంగ్ని ఎలా హైలైట్ చేయాలి, ఈ సాంగ్ని ఎలా మనం ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి, ఆడియన్స్ పల్స్ పట్టుకొని చేస్తారు సాంగ్. మేడం ఈ అమ్మాయి విషయానికి వద్దాం. ఈ అమ్మాయి మీద మీరు ఫిలిం ఛాంబర్లో నిన్న మనం కంప్లైంట్ కూడా చేసినట్లుంది. నిన్న మొన్న చేసింది కాదు ఆ కంప్లైంట్, నేను 1 week ముందు ఇచ్చాను కంప్లైంట్. 19th ఇచ్చాను నేను కంప్లైంట్. 19th ఇస్తే ఇప్పటి వరకు నో అప్డేట్, ఇప్పటి వరకు నో రెస్పాన్స్. సో మరి దీన్ని నేను ఎలా తీసుకోవాలి అంటే లేడీస్లో కూడా పక్షపాతాలు చూపిస్తారా? ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే, అది కూడా తప్పుడు కంప్లైంట్ ఇస్తే దాన్ని తీసుకొని వెంటనే మాస్టర్ని పిలిచేసి ఇమ్మీడియట్గా మీ ఇష్టం వచ్చినట్టు యాక్షన్ తీసుకున్నారు, ఇది పెద్ద హీరో ఏదో చెప్పారు అని చెప్పి. అంటే అప్పుడు జానీ మాస్టర్కి ఏ సపోర్ట్ లేదనా? ఎందుకు మరి? ఇప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ మిసెస్ వచ్చి ఒక అమ్మాయి నన్ను ఇలా మీ సినిమా ఇండస్ట్రీ నుంచే నన్ను ఒక అమ్మాయి హెరాస్ చేస్తుంది అని చెప్పి నేను పెట్టాను, మరి దాని గురించి ఏం లేదు. అది ఏంటి అంటే ఎందుకు ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తున్నారు లేడీస్కి అన్యాయం జరిగితే నోరైతే చెప్పాలి అన్నారు. ఇప్పుడు ఒక లేడీ వల్లనే ఇంకొక లేడీకి అన్యాయం జరుగుతుంది, ఒక లేడీనే ఇంకొక లేడీని టార్చర్ చేస్తుంది. ఒక లేడీ కాదు, 2 లేడీస్, అమ్మ కూతురు 2. సో ఇప్పుడు మరి వాళ్ళ 2 గురించి నేను కంప్లైంట్ పెట్టినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే, ఒక లేడీ వెళ్ళి లేడీస్ మీద కంప్లైంట్ పెడితే తీసుకోరా? ఏమి తీసుకోలేదు. మరి దీని మీద పోలీస్ స్టేషన్కి వెళ్తారా మళ్ళీ మీరు కంప్లైంట్? నాకు ఇప్పుడు నేను వెయిట్ చేస్తా. ఈ అమ్మాయి లాగా నేను కెరియర్ నాశనం అయిపోవాలి అన్ని తప్పుడు కంప్లైంట్లు పెట్టి చేసే రకం కాదు. నేను వెయిట్ చేస్తా, ఫిలిం ఛాంబర్కి కాల్ చేస్తాను, మాట్లాడతాను. నాకు ఏదైనా అక్కడ నుండి రెస్పాండ్ అయ్యి నాకు ఇలా పలానా రోజు రండి అని అంటే ఓకే, లేదు అని అంటే నేను కూడా అలానే చేయాల్సి వస్తుంది. మేడం అయితే అమ్మాయి విషయానికి వస్తే, అమ్మాయిని మీరు కొట్టారని కూడా ఆరోపించింది, నిజంగా కొట్టారు? ఎందుకు కొట్టారు అసలు? కొట్టినట్టు ప్రూఫ్స్ చూపించమని చెప్పండి ఫస్ట్ థింగ్. ఇప్పుడు నా భర్త దగ్గరకు వచ్చి నా ఫ్యామిలీని విడగొట్టాలని చూస్తే, నేను మాస్టర్ ఇప్పటి నుంచి కాదు, నేను 2007-8 నుంచి నేను మాస్టర్తో ట్రావెల్ చేస్తున్నా. నేను మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశాను. సో ఆయన మెంటాలిటీ ఏంటి మొత్తం తెలుసు నాకు. తర్వాత 2012లో మ్యారేజ్ అయింది. 2012 నుంచి ఇప్పటి వరకు మా హ్యాపీ లైఫ్, 2 పిల్లలతో బాగుంది. సో ఇప్పుడు వచ్చి నా లైఫ్లోకి నేను వస్తాను, నువ్వు ఫ్యామిలీని వదిలేసి వచ్చేసేయనంటే, ఎవరైనా మీ ఫ్యామిలీలోకి ఒక్కొక్క మనిషి 3rd person ఎంటర్ అయితే మీరు ఊరుకుంటారా? ఇప్పుడు మీ వైఫ్, నేను తప్పుగా అనుకోదు, మీ వైఫ్ని ఒక అబ్బాయి వచ్చి ఇలా నువ్వు వదిలేసి వచ్చేసే నీ హస్బెండ్ని అని చెప్పి హింసిస్తుంటే మీరు ఏం చేస్తారండి? కొట్టరా వెళ్ళి?
కోపం వస్తుందిగా. కానీ ఇక్కడ కొట్టకుండా నేను అమ్మాయిని మందలించడానికి వెళ్ళాను నేను. ఇంకో కొంతమంది అయితే ఇంకా ఎక్కువ చేస్తారు. నేను ఇంకా చాలా కంట్రోల్గా లిమిట్గా మాట్లాడడానికనే వెళ్ళా. అక్కడ జరిగిన తర్వాత ఆ అమ్మాయి వచ్చే సమాధానాన్ని బట్టి మన యాక్షన్ ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఈ అమ్మాయి మీద కంప్లైంట్ పెట్టాలనుకున్నా ముందే, ఇప్పుడు కాదు. ఈ అమ్మాయి ఎలా అయితే నన్ను హింసిస్తుందో, ఎలా అయితే నన్ను టార్చర్ చేస్తుందో అప్పుడే నేను కంప్లైంట్ పెడదాం. ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి చూస్తే చాలా కాలంగా, చాలా ఏళ్ళుగా, ఒక 4-5 ఏళ్ళుగా ఇది అంతా జరుగుతున్నట్లుంది. మరి మీరు కూడా ఎప్పుడు బయటకు వచ్చి 4-5 ఏళ్ళుగా ఏం లేదండి. నా నోటీస్కి వచ్చి ఒక 2 years అనుకోండి. దానికి ముందు నేను అమ్మాయితో మాట్లాడుతున్నా ఏంటిది అనేది ఉండేది. అంటే 4-5 years నుంచి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించిన, లాస్ట్ ఒక 2-3 years నుంచి అయితే మాత్రం ఇంకా ఎక్కువ ప్రెషర్ పెరిగింది. నేను కంప్లైంట్ పెడదామని అనుకున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే, ఎందుకు ఆ అమ్మాయి లైఫ్ మనము పాడు చేయాలి, ఒక అమ్మాయి లైఫ్ని ఎందుకు మనం ఇప్పుడు పెట్టామంటే హైలైట్ అవుతుంది, ఆ అమ్మాయిని ఎందుకు ఊరికే కెరియర్ డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను కామ్గా ఉన్నా. లేదనంటే నేనే ఆ అమ్మాయి మీద ఫస్ట్ కంప్లైంట్ పెట్టేదాన్ని. చాలామంది నన్ను అన్నారు, అసలు నువ్వే ఫస్ట్ పెట్టాల్సింది, ఇంతవరకు వచ్చేది కాదు అని. అంటే నేను ఆ అమ్మాయి లైఫ్ గురించి ఆలోచించాను. ఆ అమ్మాయి కార్డు ఇవ్వడానికి కారణం కూడా మేమే, 100% మేమే. ఇది యూనియన్, మా డాన్సర్స్ అసోసియేషన్లో ఎవరిని అడిగినా చెప్తారు. యూనియన్ మొత్తం ఆ అమ్మాయి కార్డు ఇవ్వద్దు అని అంటే నేను జానీ మాస్టర్ మాత్రమే ఆ అమ్మాయి కార్డు ఇవ్వాలి అని గొడవపడ్డాం. ఇది ఆ అమ్మాయి గ్రహిస్తే బాగుంటుంది. ఇప్పటికైనా తను రియలైజ్ అయితే బెటర్. ఎందుకనంటే యూనియన్లో ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయికి కార్డు ఇవ్వద్దని. అంటే యూనియన్ కంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాని ప్రకారమే వాళ్ళు ఫాలో అవుతారు. కానీ ఈ అమ్మాయి టాలెంట్ ఉంది, ఆ అమ్మాయిని మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి పర్సన్స్ పెద్ద పెద్ద మూవీస్లో ఆఫర్స్ వస్తున్నాయి, మళ్ళీ ఈ ఆఫర్స్ రావు. సో వచ్చినప్పుడే మనం యూజ్ చేయాలి, ఆ అమ్మాయికి ఇవ్వండి అని చెప్పి యూనియన్లో ఫైట్ చేసి కార్డు ఇచ్చిందే జానీ మాస్టర్. కానీ ఈరోజు ఆ జానీ మాస్టర్ మీదే కేసు పెట్టింది. ఏం చేయాలి చెప్పండి మేడం? అయితే అమ్మాయి ఏమంటుందంటే, జానీ మాస్టర్ నన్ను పెళ్లి చేసుకుంటావు అన్నాడు, అందుకే అప్పటి నుంచి కూడా నేను అలా సైలెంట్గా ఉంటూ ఉన్నాను, గత సంవత్సరంన్నరగా ఇద్దరికి చెడింది కాబట్టి బయటకు వచ్చి కేసు పెట్టింది అంటుంది. అయితే పెళ్లి చేసుకోవడంతో పాటు మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలి అంటున్నారు. లవ్ జిహాదీ అనేది ఒకటి ఈ విషయంలో తెర మీదకి వచ్చింది బాగా. పెళ్లి చేసుకోవడంతో పాటు పెళ్లి చేసుకుని ఇంట్లోనే కూర్చోవాలని చెప్పి మీరు కూడా అమ్మాయి మీద ఒత్తిడి తెచ్చినట్లు బయట స్ప్రెడ్. అంటే ఇప్పుడు నా ప్లేస్కి వచ్చి నాతో నాలాగా ఉండు అని ఎవరు అడుగుతారండి? నాకు అర్థం కాదు. ఎవరు అడుగుతారు? అరే ఇప్పుడు మనము అంటే 2 మీనింగ్స్ వస్తాయి. మనం అడిగే విధానాన్ని వాళ్ళు చెప్పే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక రకంగా అడిగితే దాన్ని మీరు ఒక రకంగా అర్థం చేసుకొని ఇంకొక రకంగా చెప్పే విధానం కూడా ఒకటి ఉంటుంది. సో ఇది అలా జరిగిందే. ఇది ఇప్పుడు నేను ఆ అమ్మాయిని అడిగాను, అమ్మ ఏంటి నువ్వు ఇష్టపడుతున్నావా, ఇది నీకు ఇప్పుడున్న అట్రాక్షన్ అయి ఉండొచ్చు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఆ అమ్మాయి వినకుండా నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే చేస్తాను అని అంటే ఎవరు ఒప్పుకుంటారు? అసలు నా లైఫ్లోకి రాని నేను ఆ అమ్మాయిని ఇన్వైట్ చేస్తాను చెప్పండి? నువ్వే రా అని నన్ను అడుగుతున్నారు. ఇంకోటి లవ్ జిహాద్ అని అంటున్నారు. లవ్ జిహాద్ అనేది కరెక్ట్ మీనింగ్ తెలుసా? ఇప్పుడు నా పేరు సుమలత అని అంటున్నారు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ సైడ్ నేను ఏదైనా ఫంక్షన్స్ ఉంటే పండగలకైనా నేను వెళ్తాను, చేస్తాను. క్యాంపెయినింగ్లో కూడా మాస్టర్ అన్నీ చేశారు, హారతి ఇచ్చారు మాస్టర్కి, అన్నీ చేశారు. ఇప్పుడు కూటమిలో బీజేపీ కూడా ఉంది. నిజంగా అంత మతం పిచ్చి అలా ఉంది అని అంటే అసలు బీజేపీతో చాలామంది ఇంటరాక్ట్ అవ్వరు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు. కాబట్టి ఎందుకు మాస్టర్ కూటమిలో ఎందుకు ఉన్నారు? మరి పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలకి అతీతంగా పనిచేస్తారు, మరి ఆయనతో ఈయన ఎందుకు చేతులు కలిపారు? ఒక్కసారి థింక్ చేయండి. ఏదో లవ్ జిహాద్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెట్టేయడం కాదు. ఒక మనిషిని ఇంత టార్చర్ చేసే బదులు ఏదైనా కోపం ఉంటే ముఖం మీద చెప్పేసేయండి, అరే నువ్వు వద్దురా బాబు ఇండస్ట్రీలో వెళ్ళిపోను అని ముఖం మీద అలా చెప్పలేక, మాస్టర్ని ఓవర్కమ్ చేయలేక ఇలా వెనకాల నుంచి ఇలా చేసే బదులు ఏదన్నా కోపం అనేది మనం ఒకరి మీద ఉంటే వ్యక్తం చేస్తే బాగుంటుంది. అంతేగాని ఆయన టార్గెట్ చేసి ఇట్లాగా లేనిపోని నిందలేసి ఆ మనిషి జీవితమే లేకుండా నాశనం చేయాలి అని అనుకుంటే మాత్రం తప్పు. లవ్ జిహాద్ అనేది అలాంటివి ఏమి లేవండి. నా పేరు సుమలత, నేను ఇలానే ఉన్నాను, నేనేం కన్వర్ట్ అవ్వలేదు. నేను హ్యాపీగా ఆయనతో ఇన్ని రోజుల నుంచి ఉన్నాను, నన్ను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు ఒత్తిడి చేస్తారు? ఫస్ట్ నేను వైఫ్ కదా, నేను పిల్లలు ఉన్నారు కదా, మేమే ఇంత హ్యాపీగా ఉన్నాము, మరి ఇప్పుడు ఆమెను ఎందుకు ఒత్తిడి చేస్తారు? ఇప్పుడు ఒకటి మన ఇష్టం అనేది ఒకటి ఉంటుంది, మీ ఇష్టం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేనే ఇష్టంగా వస్తా అన్నప్పుడు మీరు ఇన్వైట్ చేసి దాని తప్పే ఉంది. ఇప్పుడు నేను అడుగుతాను, నాకు మీరు మీ నమాజ్ చదవాలని ఉంది, నేను ఇది చేయాలని ఉంది, నాకు చెప్పండి అని అడుగుతాను, దానిలో చెప్తారు తప్ప
అలా చెప్పిన దాన్ని ఈ అమ్మాయి దాన్ని రివర్స్ చేసి నన్ను బలవంతం చేశారు, నన్ను ఒత్తిడి చేశారు అని చెప్పి రివర్స్ చెప్తుంది. యాక్చువల్గా రావాలని అనుకుంది ఆ అమ్మాయే, కానీ అది మాస్టర్ మీద ప్లే చేస్తుంది. నన్ను రమ్మన్నారు అని. నేను వస్తాను, నాకు నేర్పించండి అని అడిగింది తనే. నేను నమాజ్ చదువుకుంటాను, నేను రంజాన్లో మొక్కుబొద్దులు ఉంటాను, నేను అది చేస్తానని ఆ అమ్మాయి అంతకు ఆ అమ్మాయి అడుగుతుందండి. మేము ఎందుకు అడుగుతాం, మీరు ఇట్లా ఇలా నేను ఎందుకు అడుగుతాను చెప్పండి, మాస్టర్ని ఎందుకు అడుగుతారు? ఇప్పుడు మరి ఆ అమ్మాయిని పక్కన పెట్టేసేయండి. మాస్టర్ దగ్గర ఇంతకుముందు లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ ఇన్ఛార్జ్ చాలా మంది ఉన్నారు, మేనేజర్స్ ఉంటారు. మరి వాళ్ళందరినీ అడగండి, ఈ అమ్మాయిని ఒకటే అడుగుతారా? ఇప్పుడు లవ్ జిహాద్ అంటే ఏంటి? ప్రతి ఒక్కరిని మాయ మాటలు చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది ఇది. మరి మిగతా అమ్మాయిలందరినీ ఎవరిని ఆ అమ్మాయి అడగలేదే, ఈ అమ్మాయిని ఒకటే ఎందుకు అడిగారు? ఆ అమ్మాయి ప్రకారంగా తీసుకుంటే మరి లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ యానీ మాస్టర్ అని, దర్శిని అని చాలామంది వర్క్ చేశారు. ఇప్పుడు ఉన్న అమ్మాయి కూడా వర్క్ చేస్తున్నారు. బాంబే డాన్సర్స్ చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఎవరిని అడగని నిన్ను ఒక్కడే అడిగారని ఈ అమ్మాయి అంతకి ఈ అమ్మాయి నేను వస్తాను, నాకు నేర్పించండి అని మాస్టర్ని ఇంప్రెస్ చేయడం కోసం, మాస్టర్తో ఉండడం కోసం ఈ అమ్మాయి అలా యాక్ట్ చేసింది. అలా యాక్ట్ చేసి ఇప్పుడు ఏంటి, ఫేక్ ఒక కేసు పెట్టేసి నన్ను మతం మార్చుకోమన్నారని రివర్స్ చెప్పింది. సో ఏదైనా నమ్మేస్తారు కదా, అలాంటి సొసైటీలో ఉన్నాం ఈరోజు మనం. ఆడపిల్ల ఏం చెప్పినా నమ్మేసే అలాంటి పరిస్థితులలో ఉన్నాం. కానీ అక్కడ కూడా డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నాలాంటి వాళ్ళు వచ్చి, అంటే నాకు ఎవరు సపోర్ట్ లేరు, ఎవరు ఉండరేమో అనే వాళ్ళు వచ్చి పెట్టారనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేయరు. పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు వచ్చి ఈ అమ్మాయిని తీసుకోండి అని అంటే అది తప్పుడా నిజమా కాదా అని ఆలోచించరు, బెక్ చేసేస్తారు. మరి ఇక్కడ ఎక్కడ లవ్ జిహాద్ ఉంది నాకు అర్థం కావట్లేదు, ఎక్కడ టార్చర్ ఉంది? ఆ అమ్మాయి అంత హ్యాపీగా ఉంది, లైఫ్ అంతా అంత ఇదిగా ఉంది. ఆ అమ్మాయి ఇన్స్టాలో రీల్స్ అవి చూస్తే టెంపుల్స్కి వెళ్ళినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎక్కడ మరి ఒత్తిడి చేశారు ఆ అమ్మాయిని? ఆ అమ్మాయి అంతగా ఆ అమ్మాయి ఇష్టంగా ఆ అమ్మాయి చేసుకుంది, అది దాన్ని మాసం మీదకి తోసేస్తుంది. అది మేడం, లవ్ జిహాదీ అన్నారు కాబట్టి ఒక మాట, మీ పేరు సుమలతనా ఆయేషనా? నా పేరు సుమలత. ఆధార్ కార్డు నాది, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదైనా మీరు తీసుకోండి, నాది సుమలత అని ఉంటుంది. నా ఓటర్ ఐడి లాస్ట్ ఇయర్, నేను ఇప్పుడు ఈ ఇయర్ ఓటు కూడా వేసాను నేను. ఆ ఓటు కూడా చూస్తే సుమలత అనే ఉంటుంది. ఆధార్ కార్డ్ సుమలత ఉంది, పాస్పోర్ట్ సుమలత ఉంది. ఇప్పుడు నా ఐడెంటిటీ ఎక్కడ మారింది మరి? ఇప్పుడు మనకి హిందూస్లో కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు, పెళ్లి చేసుకునే ముందు ఒక పేరు ఉంటుంది, పెళ్లి తర్వాత వాళ్ళ జాతకాల ప్రకారం పేరు మార్చుకుంటారు. అవునా కదా? హిందూస్లో కూడా మనం ఇప్పుడు ఆడపిల్లలు ఈ పేరు మనకి కలిసి రావట్లేదు అని పేరు మార్చి పెళ్లి చేసుకుంటారు. ఇన్విటేషన్ కార్డులో కూడా అదే కొట్టించుకుంటారు. మరి ఇప్పుడు నాది, మా అత్త వాళ్ళ సైడ్ ఆయిషా అని పిలుస్తారు, అమ్మ వాళ్ళ సైడ్ సుమలత అని పిలుస్తారు. దాని తప్పేంటి? అంతేగాని మీరేం పేరు మార్చుకోవడం అట్లా ఏమీ లేదు, ఏమీ లేదు. కానీ మరి మీరు బొట్టు కూడా పెట్టుకోవట్లేదు కదా, అంటే మీరు హిందూ కదా? నేను రెండు ఫాలో అవుతా, పెట్టుకునే చోట పెట్టుకుంటాను, పెట్టుకునే చోట పెట్టుకోను. అంటే తప్పుగా అనుకోవద్దు, బయట అలా ఏం లేదు, అలా ఏం లేదు, మీ పేరు అలా ఏం లేదు, తర్వాత బొట్టు పెట్టుకోకపోవడం అలా చాలా మంది నాకు అర్థమైంది. అలా అందుకని చెప్పి మిమ్మల్ని ఆ క్లారిటీ కోసం అలా ఏం లేదు, అలా ఏం లేదండి. ఏది బొట్టు పెట్టుకోకూడదు అని పర్టికులర్గా ఏం లేదు, పెట్టుకున్నవి కూడా చాలా ఉన్నాయి, పెట్టుకోనివి కూడా ఉన్నాయి. సో నేను ఎక్కువ పెట్టుకోకుండా ఉండడమే చూశారు కాబట్టి అది నిజం అనుకుంటున్నారు, అంతే తప్ప నేనేం కన్వర్ట్ అవ్వలేదు. ఇప్పుడు నా ఫొటోస్లో ఏ చూసినా కూడా బొట్టు పెట్టుకునే ఉంటుంది చూస్తే. సో మరి అది ఎవరు చూడలేదు కదా, చూడని వాటి గురించి ఎవరు మాట్లాడరు, చూసేదే కదా మాట్లాడతారు, అంతే. మేడం, అసలు అంటే ఈ మొత్తం ఇష్యూ తెలియగానే ఇప్పుడు మీరు అడిగినప్పుడే నేను ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ బొట్టు పెట్టుకుంటే కూడా ఇప్పుడు పెట్టుకొని వస్తుంది చూడు ఏదో యాక్టింగ్ చేయడానికి అని అనుకుంటారు, అవునా కదా? సో నేను అందుకే నేను జెన్యూన్గా ఉండడం కోసమే ఇప్పుడు నేను ఏదైనా ఇప్పుడు బొట్టు పెట్టుకొని నేను ఏదైనా ఒకటి చేశాను అనుకోండి, ఏమంటారు, ఇన్ని రోజులు పెట్టుకోలేదు, ఇప్పుడు ఏదో ప్రూవ్ చేయడం కోసం పెట్టుకుంటుంది అని అంటారు. సో ఏదైనా చేసినా అంటారు, చేయకపోయినా అంటారు. సో మనంగా ఉండడం, నేను చూసిన, అంటే నా జీవితంలో నేను చూసింది ఏంటంటే, మనం జెన్యూన్గా ఉంటే నిజం అనేది నిదానంగా తెలుస్తుంది. మేడం, అంటే దాదాపు ఒక వారం 10 రోజులు అవుతుంది ఇష్యూ మొత్తం. 3వ తారీఖుతో సార్ కస్టడీ కూడా ముగిసిద్ది. అంటే ప్రస్తుతానికి చెంచలి కూడా జైల్లో ఉన్నారు కదా, పిల్లలు అడుగుతున్నారు సార్ని అసలు ఏమంటున్నారు, అమ్మ కూడా ఉన్నట్లున్నారు. పాప ఏడుస్తుంది, నైట్ గుర్తొస్తున్నా డాడీ అని, నిన్న నైట్ కూడా ఏడ్చింది. బయట ఉన్నారు అని చెప్పాను తప్ప వాళ్ళకి ఇదంతా ఏం తెలియదు, ఏం చెప్పలేదు, తెలియదు. వాళ్ళు అంటే మొబైల్స్ నేనేమి ఇవ్వట్లేదు, స్కూల్కి వెళ్తారు, స్కూల్లో నుంచి ఇంటికి వస్తారు అంతే. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకోవడానికి వెళ్ళిపోతారు, ఒకవేళ టీవీ చూసినా వీడియో గేమ్స్ అలా ఉంటారు తప్ప ఇదంతా ఏం లేదు. బాధపడతారండి, ఎందుకు బాధపడరండి, కొడుకు కదా, ఎంతైనా ఎలాంటి వాడైనా తల్లికి కొడుకు ఎంత పెద్ద రాజైనా అని. సో ఆ మామి కూడా చాలా తల్లెడుతున్నారు, అంటే ఏంటి ఇలా జరిగింది, వీడు మంచి మనసుకి ఎందుకు ఇలా జరిగింది
అనే బాధ అయితే ఉంటుంది కదా. నేను- ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పుష్ప సెట్లోకి వెళ్ళి 300 మంది చూస్తుండగా గొడవ చేశారు అని చెప్పి అదొకటి, అది పచ్చి అబద్ధం, అసలు అది నిజమే కాదు అది. ఇంకొకటి విశ్వక్సేన్ సార్ దానిలో వెళ్ళి గొడవ చేశారు అని చెప్పారు, అది అబద్ధం. 300 మంది చూస్తుండగా ఒక మాస్టర్లో ఒక అమ్మాయిని కొట్టారని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అవును. ఒకటి ఏం చేస్తున్నారు? అంత అంత వాంటెడ్లీ ఆమె అసలు ఎలా మాట్లాడుతుంది, ఎవరు ఆర్టిస్ట్ ఎవరు ఉండే కదా మాధవి, ఆమె అసలు ఆమె ఏదో వన్ సైడ్ చూసి మాట్లాడుతుంది. అసలు 300 మంది చూస్తుండగా వెళ్ళి కొట్టారు అని చూడని దాన్ని ఈమె ఊహించి అసలు ఎలా చెప్తుంది జనాలకి? మేడం దీనికి ఒక కంటిన్యూషన్ అయితే వాళ్ళు ఆరోపించింది ఏంటంటే ఈ అమ్మాయిని క్యారవాన్లో కూడా తీసుకెళ్ళి బలవంతంగా అంటే కొంచెం అంటే చెప్పుకోవడానికి అంటే కొంచెం ఇదిగా అనిపించేలాగా ఫ్యాంట్ జిప్పు తీయటం అట్లా అంత అసభ్యంగా కూడా ప్రవర్తించింది ఆ అమ్మాయి వాళ్ళతో చెప్పినట్లు. ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి, క్యారీవాన్ అనేది పర్సనల్ మనం డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్, అది మాస్టర్స్ డ్రెస్ తీసుకునే రూమ్, అది అక్కడ ఆ అమ్మాయికి ఏం పని? ఫస్ట్ థింగ్ అక్కడ ఆ అమ్మాయికి ఏం పని? అదే సారే పిలిపించుకుంటారు రానని చెప్పచ్చుగా. సరే అది కూడా తీసుకోండి, నీ కెరియర్ కోసం నువ్వు దిగజారిపోయి నువ్వు వెళ్ళిపోయావు, ఓకే. అంటే అక్కడ ఏం జరుగుతుందో అని తెలిసి నువ్వు ముందే కెమెరా పెట్టావా? అక్కడ కెమెరాస్ ఉండవు, క్యారీవాన్లో కెమెరాస్ ఉండవు, మరి కెమెరా ఎందుకు పెట్టావు? అంటే వాంటెడ్లీ ప్లాన్ ప్రకారం చేయాలనే కదా. నిజంగా అది ఒకవేళ ఉండి ఉంటే, అది లేదు, ఉండి ఉంటే అంటే ప్లాన్ ప్రకారం అక్కడ కెమెరాస్ ఉండవు, నువ్వు ఎందుకు కెమెరా పెట్టావు అక్కడ? మరి అంటే నీకు ఇలా జరుగుతుంది నేను రికార్డ్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే కదా. అంటే నువ్వు ఏం ప్లాన్ చేసావు? నువ్వు నేను రానని చెప్పొచ్చుగా సింపుల్గా, అసలు నేను రాను, ఇలాంటి నేను ఎంకరేజ్ చేయను అని చెప్పొచ్చుగా. నీ టాలెంట్ ఉంటే ఇక్కడ కాదు వేరే దగ్గరైనా వెళ్ళి బతకచ్చుగా. నీకేంటి జానీ మాస్టర్ దగ్గర ఎందుకు? నీకు టాలెంట్ ఆయన ఒక్కడే గుర్తించాడా? నువ్వు ఆయన దగ్గరే ప్రూవ్ చేసుకోవాలా? మీరు అడిగారు కదా నా కెరియర్ కోసం నేను అందరు అంటున్నారు కెరియర్ కోసం ఆ అమ్మాయి ఇదైపోయింది అని. అంటే నీ కెరియర్ ఈయన దగ్గర ఒకటే ఉందా? నీకు టాలెంట్ లేదా? అంటే బయటికి వెళ్ళనివ్వట్లేదు, బయటికి వెళ్తే అవకాశం ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? ఎందుకు రానివ్వరు? ఇప్పుడు జానీ మాస్టర్ ఈరోజు లోపల ఉన్నారు కదండి, జానీ మాస్టర్ ఈరోజు లోపల ఉన్నారు, ఇవ్వకూడదు అని అనుకుంటే ఆయన 2 నిమిషాల్లో బయట ఉండేవాళ్ళుగా. అంత తొక్కేసే కెపాసిటీ ఉంటే మేబీ అవును, ఇది కూడా ఒక పాయింట్. ఇప్పుడు ఆ అమ్మాయి కెరియర్ లేకుండా చేస్తాను నేను అని అనుకుంటే మిగతా వాళ్ళు పిచ్చోళ్ళ? అంటే ఈ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద హీరోలు వీళ్ళందరూ జానీ మాస్టర్ చెప్తే ఇవ్వకుండా ఉంటారా? నాకు అర్థం కాక అడుగుతాను. ఇచ్చే సాంగ్ ఎవరు? హీరోనో ప్రొడ్యూసరో డైరెక్టరో ఇస్తారు, అందరూ జానీ మాట వింటారా? ఇవ్వద్దు అనగానే ఇవ్వకుండా ఉండిపోతారా? ఎగ్జాక్ట్లీ ఇది పాయింట్. ఎక్కడండి ఇంకా ఏ లోకంలో ఉన్నాం, అసలు ఏ కాలంలో ఉన్నాం మనం? జానీ మాస్టర్ చెప్పగానే సాంగ్ ఇవ్వద్దు అంటే ఇవ్వరా? ఎవడో ఒకరిద్దరు వింటారు, మిగతా వాళ్ళందరూ ఎందుకు వింటారు? ఇందులో పెద్ద హీరో వాళ్ళు మేమే సపోర్ట్ చేస్తామని అంటున్నారు, మరి ఈరోజు పుష్పాలు ఎందుకు చేస్తుందో మరి చెప్తే అప్పుడే ఆపేసేవాళ్ళుగా జానీ మాస్టర్. మరి ఎందుకు ఇచ్చారు మరి? అదంతా రాంగ్ అండి. వాంటెడ్లీ ఈ అమ్మాయి నా కెరియర్ ఆపేస్తున్నారని, ఈ అమ్మాయి అంతకు అమ్మాయికి డాన్స్ తప్ప వేరేది రాదు. ఆ అమ్మాయికి ఒక కొరియోగ్రఫీ ఇలా ఎందుకంటే కొత్తగా వచ్చింది కదా, టైం పడుతుంది. ఇప్పుడు ఎవరైనా రాగానే క్లిక్ అయిపోవాలని అనుకుంటే అది మూర్ఖత్వం. అది ఇప్పుడు ఈ అమ్మాయికి అదే రాగానే నేను పాన్ ఇండియా కొరియోగ్రఫర్ అవ్వాలి అని అంటే అవ్వరు, ఈజీగా అవ్వలేదు మాస్టర్. 20 ఏళ్ళ కష్టం ఉంది. ఈ అమ్మాయి వచ్చి నేను 5-6 సంవత్సరాల్లో నేను పాన్ ఇండియా కొరియోగ్రఫర్ కావాలంటే అంత ఈజీ కాదు. నువ్వు డీ షోలో చేసుకున్న అమ్మాయిని తీసుకొని వచ్చి నువ్వు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి ఇంత చేసిన దాన్ని నువ్వు ఈరోజు లోపల పెట్టించావు. సో మనం ఇంత క్రూరమైన మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడు పైకి రారు. ఫస్ట్ థింగ్ మనం నిజాయితీగా ఉండాలి ఫస్ట్. తర్వాత ఏదన్నారు కదా వర్క్ ఆపేస్తున్నారు కెరియర్ కోసం అమ్మాయి ఆగిపోయిందని. నీకు జానీ మాస్టర్ దగ్గరే కెరియర్ ఉందా? నీ టాలెంట్ మీద నీకు నమ్మకం లేదా? నేను ఎక్కడికైనా వెళ్ళి బతకగలను అని నీకు నమ్మకం లేదా? మీరు అన్నారు కదా ఇప్పుడు కెరియర్ అందరూ ఇదే అంటున్నారు, కెరియర్ కోసం ఆ అమ్మాయి ఆగిపోయింది, కెరియర్ కోసం ఆ అమ్మాయి ఆగిపోయిందని. నీలో టాలెంట్ ఉంటే నువ్వు చూపించుకోగలిగితే బయట ఎందుకు నువ్వు వెళ్ళిపోలేదు? సరే ఒక రోజు కాకపోతే ఒక రోజైనా వెళ్ళిపోవాలి కదా. అంటే నీ మీద నీకు నమ్మకం లేదు, నాకు ఎవడు ఇవ్వడని నువ్వే డిసైడ్ అయినావా? అప్పుడు మరి మన మీద మనకేం నమ్మకం లేదు. మరి ఇంకా అలాంటి వాళ్ళు ఎలా ఇలాంటివి చెప్తే నమ్ముతారు? జానీ మాస్టర్ నన్ను కెరీర్ ఆపేస్తున్నారు అని అంటే మాస్టర్ చెప్పగానే ఇప్పుడు జైలు లోపల ఉన్నారు, మరి ఆయన చిటికేసిలో బయట ఉండాలిగా, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మరి ఎక్కడున్నామండి? అమాయకుడు అండి నిజంగా చెప్తున్నాను. ఆయన అంటే చిన్నపిల్లడి మెంటాలిటీ, నమ్మేస్తారు, అది మాత్రం ఉంది, నమ్మేస్తారు మనుషుల్ని. మేడం అసలు వాళ్ళిద్దరికి పరిచయం ఎలా మొదలైంది ఇప్పుడు అసలు? ఎందుకంటే చాలా రీల్స్లో కూడా వాళ్ళిద్దరు డ్యాన్స్లు వేసినవి అన్నీ ఉన్నాయి. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కదా ఇప్పుడు. అంటే మిగతా వాళ్ళతో కంటే కూడా మీరు అన్నారు జానీ మాస్టర్ దగ్గర చాలా మంది ఉన్నారండి, వాళ్ళందరితో కంటే కూడా ఆ అమ్మాయితో మిగతా వాళ్ళు ఎవరు ఇలా కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు ఈ అమ్మాయి కంప్లైంట్ చేసింది కాబట్టి ఈ అమ్మాయి వీడియోస్ అన్నీ బయటకు వచ్చాయి. దీనికి ముందు కూడా ఎవరైనా కంప్లైంట్ చేసి ఉంటే ఆ అమ్మాయి వీడియోస్ కూడా వస్తాయి. ఇప్పుడు దీనికి ముందు జానీ మాస్టర్ చాలా ఇయర్స్ వర్క్ చేశారు, మీరు ఆ వీడియోస్ అసలు ఒక్కటి లేదే.
ఇప్పుడు ఆమె ఏదైనా పెట్టిందని చెప్పి ఒక రూమర్ క్రియేట్ చేయండి, వాళ్ళ వీడియోస్ అన్నీ వస్తాయి. సో అట్లాగా ఇప్పుడు ఈ అమ్మాయి వస్తాయి. ఇవి వర్కింగ్ అంటారు, వర్కింగ్ వీడియోస్, అవి వర్కింగ్ స్టిల్స్ అవి ఉంటాయి. అవి తీసుకుని వచ్చి ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా అమ్మాయి ఇబ్బంది పడుతున్నట్టుగా ఉందా? ఎక్కడ కూడా అమ్మాయి ఇబ్బంది పడుతున్నట్టుగా లేదు. ఇప్పుడు నేనే సపోజ్ ఏదైనా వేరే వాళ్ళ మీద అలిగేషన్ చేస్తే వాళ్ళకి సంబంధించిన వీడియోలన్నీ పెడతారు, అలా వచ్చాయి. ఇప్పుడు రీసెంట్ టైంలో అమ్మాయి వర్క్ చేసి ఉన్నింది, ఇది 1.5 year ముందు ఆ అమ్మాయితో వర్క్ చేశారు. సో ఆమె వీడియోస్ పెడుతున్నారు. దానికి ముందు యానిమాస్ట్ ఉండింది, దానికి ముందు దర్శిని అనే ఆమె ఉన్నింది. సో వాళ్ళందరూ వీడియోస్ ఎందుకు రావట్లేదు? వాళ్ళ ఏం ఎలిగేషన్ చేయలేదు కాబట్టి వాళ్ళవి రావు, ఈ అమ్మాయి చేసింది కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి, అంతే. అసలు వీళ్ళిద్దరు పరిచయం ఎప్పుడు మొదలైంది మేడం? ఢీ షోలో నుంచే చూశారు, మాస్టర్ టాలెంటెడ్ ఉంది, ఎంకరేజ్ చేద్దాం అని చెప్పి ఎంకరేజ్ చేశారు. మరి మీరు ఏ రోజన్నా అంటే అమ్మాయి ఇట్లా బిహేవ్ చేస్తుందని తెలిసినప్పుడు మీరు ఎప్పుడన్నా మరి అమ్మాయిని మందలించడం కానీ? చేశాను, నువ్వు బిహేవియర్ మార్చుకోవాలని చెప్పాను, ఆ అమ్మాయి వినని చెప్పింది, అగెనిస్ట్గా వెళ్తానేనని చెప్పి. మరి వాళ్ళ పేరెంట్స్కైనా చెప్పానండి, మాట్లాడాను, వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాను. వాళ్ళ అమ్మ నాన్న కరెక్ట్గా ఉంటే ఈ అమ్మాయి ఎందుకు ఇలా ఉంటుంది? పేరెంటింగ్ కరెక్ట్గా ఉండాలి ఫస్ట్. ఇప్పుడు ఢీ షోలలో కూడా చిన్న చిన్న బట్టలు వేసుకొని చిన్న ఏజ్లోనే అలాంటివి ఎంకరేజ్ చేస్తే, ఇప్పుడు చిన్న చిన్న బట్టలు వేసుకోవడం తప్పు అనట్లా, అది వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళు వేసుకోవచ్చు. కానీ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు చిన్న ఏజ్లోనే ఆ అమ్మాయిని చిన్న చిన్న బట్టలు వేసుకొని ఆ అమ్మాయికి నువ్వు నేర్పించిన విధానం, ఆ అమ్మాయితో నేను ఇది సొసైటీకి కూడా ఇది ఒకటి చెప్పాలి. చిన్న ఏజ్లలోనే చిన్న చిన్న బట్టలు వేసి మీరు అలా పర్ఫార్మెన్సెస్ చేపించడం వల్ల వాళ్ళ మైండ్ సెట్లు కూడా అలానే మారుతున్నాయి. వేపించండి, సాంగ్కి తగ్గట్టు వేయించండి, కానీ ఒక ఏజ్ వచ్చినప్పుడే అలాంటివి చేయండి. అప్పుడు వాళ్ళంతకు వాళ్ళు ఇష్టంగా వేసుకోవాలా లేదా అని వాళ్ళు ఆలోచించే శక్తి వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు ఢీ షోలో 18+ ఉంటే కానీ తీసుకోరు. మరి ఇప్పుడు ఈ అమ్మాయి 16 years అన్నప్పుడు ఢీ షోలో ఎలా తీసుకుంటారు? మరి మైనర్ అమ్మాయితో నువ్వు ఎందుకు అలాంటి పర్ఫార్మెన్స్ చేయించావు? తల్లే కదా నువ్వు. ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ అనేవి ఏజ్కి తగ్గట్టు ఉంటాయి. 18+ ఉన్నప్పుడే అడల్ట్ మీకు ఇంటిమేట్ సీన్స్ ఏమైనా ఉంటే, అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉంటే నువ్వు 18+ తర్వాత నువ్వు చేయించాలి. మరి 16 ఏళ్ల వయసుకే నీ కూతురుతో నువ్వు ఎందుకు అన్ని షోస్ చేయించావు? అప్పుడు కూడా ఆ ఢీ షో వాళ్ళు నోరు నొక్కించి నువ్వు చేయకపోతే నీకు ఆఫర్ ఉన్నదంటే చేసిందా? మరి అంటే ఢీ షో వాళ్ళు కూడా నీకు ఆఫర్స్ ఇవ్వము, నువ్వు ఇప్పుడు ఇది చేయాలి అంటే నువ్వు చెప్పుకోలేక అమ్మాయి బాధతో చేసిందా? కాదు కదా, ఇష్టంతోనే కదా చేసావు. అప్పుడు మరి చిన్న చిన్న బట్టలు వేసుకొని నువ్వు మైనర్గా ఉన్నప్పుడు ఎలా చేస్తావు? అంటే ఇష్టంగా మనం ఏం చేసినా ఓకే, దానికి ఏజ్ లిమిట్ ఏమి ఉండకూడదు. కానీ షూటింగ్ చేస్తే మాత్రం చైల్డ్ లేబర్ అది ఇది అని అంటారు. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? మేడం చెప్పండి, ఒక వారం 10 రోజులుగా మీరు ఒక్కళ్ళే తిరుగుతున్నారు, ఒంటరి పోరాటం చేస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. అటు జైలుకి వెళ్ళటం కానీ, సార్ని కలవడం కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కానీ, లాయర్ దగ్గర తిరగడం కానీ, మీరు ఒక్కళ్ళే పోరాటం చేస్తున్నారు. ఏంటి అసలు ఈ మొత్తం వ్యవహారంలో మీరు గమనించింది ఏంది? అంటే వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని కాకుండా అసలు దీని వెనక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? అసలు ఎవరో ఉన్నారు అనేది డైరెక్ట్గా మనకి ఫిలిం ఛాంబర్ నుంచే చెప్పారండి. ఝాన్సీ గారే నాకు చెప్పారు. అదే చెప్తున్నా, ఝాన్సీ గారు చెప్పి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు లేరు అనే దానిలోనే ఉన్నా. అంటే ఈ అమ్మాయి వాంటెడ్ ఏమైనా చేసిందేమో అనే దానిలో ఫస్ట్ ఉన్నా. కానీ ఎప్పుడైతే ఝాన్సీ మేడం నోట్ పంపించారో, మనకి ప్రెస్లో చెప్పేశారో, నాకు ఇట్లా పెద్ద హీరో నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది, ఈ అమ్మాయితో మేము ఉన్నామని ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో, ఓకే ఉండి చేపిస్తున్నారేమో, పడిన వాళ్ళు చేపిస్తున్నారేమో, పొలిటికల్గా ఇప్పుడు ఎదుగుతున్నారు, వాంటెడ్లీ కావాలని ఎవరినో టార్గెట్ చేయాలని చెప్పి మాస్టర్ని వాడుకుంటున్నారు. సో అన్ని రకాలుగా డ్యామేజ్ చేయాలి, ఇండస్ట్రీలోనే లేకుండా చేయాలి, వీడికి నేను ఏంటో చూపించాలి అనే రకంగా వచ్చి చేస్తున్నారు. అదే నిజం, అంతే. అయితే మీరు కూడా అదే నమ్ముతున్నారు? అంతే మరి, 100%. ఇప్పుడు నేను చేశానో లేదని నాకు తెలుసు కదండి, చేశారో లేదో అనేదాన్ని రాంగ్ దాన్ని బట్టి ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అసలు పెట్టారు, తీసుకొని వచ్చారు, లోపలేసారు, రిమైండ్ పంపించారు, అంతా ఫాస్ట్ జరుగుతుంది కదా. మరి ఎక్కడ ఉంది చెప్పండి న్యాయం అనేది? వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే ఇంకోటి ఒక్కదాన్ని తిరుగుతున్నా అన్నారు కదా, 100% తిరుగుతున్నాను. కానీ ఇంతవరకు ఆ అమ్మాయి అయితే ఏ మీడియాకి వచ్చి చెప్పింది లేదు, నాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పింది లేదు. ఎందుకు ఆ అమ్మాయిని దాస్తున్నారు మరి? ఇప్పుడు చాలా మంది ఎలిగేషన్ చేసే వాళ్ళు ముఖం మీద ముక్కుసూటిగా చెప్పేస్తున్నారు, పలానా వ్యక్తి నన్ను హింసిస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు అని. ఈ రోజు వరకు ఆమె ఇంతవరకు రాలేదు. ఎందుకు రాలేదు? వచ్చి బాధ చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? కంప్లైంట్ ఇచ్చింది, ఇప్పటి వరకు అడ్రస్ లేదు. మరి ఇప్పుడు నేను తిరుగుతున్నాను, చేస్తున్నాను, నేను నేను ధైర్యంగా మాట్లాడుతున్నా, ఎందుకు తను మాట్లాడట్లేదు? మరి నేను ఒక్కదాన్నే కాదు, మా రిలేటివ్స్ కూడా చాలామంది వచ్చి మాకు బాగా పనిచేస్తున్నారు. ఇన్ఛార్జ్లైనా మేనేజర్స్ అయినా వాళ్ళు కూడా వాళ్ళ వంతు వాళ్ళు నిజం ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. మీరు మీ మీడియా మీరు కూడా నిజం ఏంటి అని తెలుసుకుంటున్నారు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. మేడం అసలు ఈ మొత్తం వ్యవహారం వెనక పెద్దలు ఉన్నారంటున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి మీరు? వాళ్ళకి ఏం లేదండి, ఎవరి కెరియర్స్ని నాశనం చేయొద్దు, అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఎన్ని రికమెండేషన్స్ ఉన్నా, ఎంత డబ్బులున్నా, ఆస్తులు ఎన్నున్నా, సినిమా ఇండస్ట్రీలో కష్టాన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళే బతకగలరు. ఈరోజు మనం సినిమా ఇండస్ట్రీలో చూస్తే
చాలామంది బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పొజిషన్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను పేర్లు చెప్పను, మళ్ళీ చెప్తే అదొక కాంట్రవర్సీ అయిపోతుంది. ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి వాళ్ళ సొంత టాలెంట్ మీద వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా ఏమీ లేనట్టుగా వాళ్ళ సొంత టాలెంట్తో పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది బ్యాక్గ్రౌండ్ ఉండి టాలెంట్ లేకుండా ఉన్న వాళ్ళని ఎప్పుడు ఇండస్ట్రీ గుర్తించదు. అవునా కదా? అంటే ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా హీరోగా రిజిస్టర్ అవ్వాలి అని అంటే ఆడియన్స్ ఫస్ట్ ఎంకరేజ్ చేయాలి. ఆడియన్స్ చేతిలోనే ఉంది ఎవడు హీరో అవ్వాలి, ఎవడు అవ్వకూడదు అని. ఎంత మనం డబ్బులు పెట్టి సినిమాలు తీసినా ఆడియన్స్ చేతిలోనే ఉంది. సో అట్లాగా ఆడియన్స్ అనే వాళ్ళు ఎప్పుడూ బ్యాక్గ్రౌండ్స్ చూడరు. కష్టంగా ఎవరైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళనే ఎంకరేజ్ చేస్తారు. సో అలాగా వచ్చిన వాళ్ళని దయచేసి ఇండస్ట్రీలో బతకనివ్వండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వనప్పుడు ఎందుకు వాళ్ళ లైఫ్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు? ఏవైనా పర్సనల్గా గ్రడ్జెస్ ఉంటే పిలిచి, ఇగో నీ వల్ల నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పమనండి. నీ యాటిట్యూడ్ నచ్చలేదా, నీ బిహేవియర్ నచ్చలేదా, ఇది చేంజ్ చేసుకో అని ఒక తమ్ముడికి చెప్పినట్టు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినట్టు చెప్పండి. వింటారు, అర్థం చేసుకుంటారు. అంతేగాని ఇలా బతుకు మీద కొట్టడం, కెరియర్ మీద కొట్టడం అనేది చాలా పాపం, దారుణం ఇది. మేడం, అంటే మొత్తం ఓవరాల్గా సిచ్యువేషన్ చూస్తుంటే ఇది ఇప్పట్లో తేలేలాగా అయితే కనిపించట్లేదు. ఎందుకు తేలదండి? అవుతుంది అంటారు. ఎందుకు తేలదు? నిజం ఉంటే కదా. తప్పుడు కేసులు ఎప్పుడైనా ఇట్లా పోతాయి. ఈ రోజు ఏమైనా ఫేస్ చేస్తుండొచ్చేమో, ఇందులో ఏమాత్రం నిజం లేదు. నమ్మకం ఏంటండి? నేను ఉంది కాబట్టి నేను ఈరోజు నిలబడ్డాను, ఉంది కాబట్టి నేను ఈరోజు ఉన్నా. ఇలా నిజంగా ఇది మాస్టర్ హెరాస్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంకరేజ్ చేయను, అసలు ఛాన్సే లేదు. అది సింపుల్గా మేడం, మాస్టర్ గురించి ఒక మాటలో చెప్పండి, ఫైనల్ ఫినిష్ చేద్దాం. మాస్టర్కి నిజంగా దీనికి ఎటువంటి సంబంధం లేదు. కోపం ఎక్కువే, కానీ అమ్మాయిల్ని హింసించే మనస్తత్వం లేదు. వాళ్ళ అమ్మగారినైనా నన్నైనా చాలా బాగా చూసుకుంటారు, లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తారు. అలాంటి వ్యక్తి మీద లేడీనే ఇలా వచ్చి పెట్టడం అనేది నిజంగా బాధాకరం. ఆయన ఇప్పటికీ చెప్తున్నారు కదా, చైల్డిష్ మెంటాలిటీ, తొందరగా నమ్మేస్తారు. సో నెక్స్ట్ టైం అయినా ఎవరైనా మాస్టర్ మీద ఏదైనా ఉంటే పిలిచి మాట్లాడండి, కానీ ఇలాగా కెరీర్ మీద కొట్టాలి అని మాత్రం అనుకోవద్దు అంటున్నా. అంతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంత క్రూషియల్ సిచ్యువేషన్లో కూడా మీ వాల్యుబుల్ టైం మాతో మాట్లాడినందుకు రియల్లీ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇది జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆమె సుమలత చెప్పింది, ఆమె దానికి కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఆయేష ఎందుకంటారు, సుమలత ఎందుకంటారు అని కూడా మేడం అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ఓవరాల్ సిచ్యువేషన్ సంబంధించి కూడా ఆమె కొన్ని కీలకమైన మాటలు కూడా చెప్పారు. తాను అంటే తన భర్త ఏ తప్పు చేయలేదు కాబట్టి తను ఒక్కదానైనా నేను తిరుగుతున్నాను, మరి బాధితురాలైన అమ్మాయి ఎంతవరకు మీడియా ముందుకు ఎందుకు రాలేదు అని చెప్పి ఒక ప్రశ్న అయితే సూటిగా ఆమె అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే జానీ మాస్టర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో, అటు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, అటు కన్నడ కానీ తమిళ్ కానీ లేదంటే ఇక ముఖ్యంగా చూసుకుంటే బాలీవుడ్లో కూడా గత కొంతకాలంగా జానీ మాస్టర్ అనే వ్యక్తి ఎదుగుతూ వస్తున్నారు. ఆయన్ని తొక్కేయాలి. అదిగాక ఈ మధ్యకాలంలో చూసుకుంటే రాజకీయంగా కూడా జానీ మాస్టర్ చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ఆయన ఆదిలోనే తుంచేయాలి అని చెప్పి కొంతమంది వాంటెడ్లీ ఇదంతా వెనకుండి నడిపిస్తున్నారని చెప్పి కూడా మేడం అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కెమెరామెన్ అభితో, మణిశంకర్, పల్లవి టీవీ.